మంచిర్యాల జిల్లా చెన్నూరు మైనార్టీ గురుకుల బాలుర కళాశాలలో డ్రగ్స్ నిర్మూలనపై పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సైబర్ క్రైమ్లపై విద్యార్థులకి అవగాహన కల్పించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పరీక్షల కోసం ప్రత్యేకంగా పోలీసులు ఓ కిట్ని రూపొందించారని, డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో అప్పటికప్పుడు టెస్టులు నిర్వహించనున్నారని తెలిపారు. యువకులు గంజాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకి అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యతతో కూడిన పనులు నిర్వహించుకోవడం, పెద్దల్ని, తల్లిదండ్రుల్ని, మహిళల్ని గౌరవించడం మొదలగు విషయాల్ని అలవర్చుకోవాలని విద్యార్థుల్ని కోరారు. Say no to drugs. Say no to drugs. యాక్చువల్లీ మా పోలీసు వాళ్ళ ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన ఈ జనరేషన్ పిల్లలందరూ డ్రగ్స్కి అలవాటు అయిపోయి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. మనకి ఫ్యూచర్ చాలా ఉంది. జస్ట్ ఇదనుకో మీ టీనేజ్, మీకు ఏంటంటే జస్ట్ ఇట్లా అట్రాక్ట్ అవుతున్నారు దేనికైనా కానీ. తొందరగా అట్రాక్ట్ అయ్యే ఏజ్ ఏంటంటే టీనేజ్. చిన్న చిన్న వాటికి అలవాటు అవుతున్నారు. అవి డ్రగ్స్ అంటే ఏమో మనకి పెద్ద అలా ఉండవు. చిన్న చాక్లెట్సే కానీ, ఇట్లా మీకు సిగరెట్స్ టైప్ అవి కానీ, జస్ట్ స్మెల్ చూసిన టైపు ఇలాంటివి ఉంటాయి. అవి ఏంటంటే మనం తెలియకుండానే ఆటోమేటిక్గా మనం వాటికి అడిక్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మనకి ఏం తెలియదు, మనం మొత్తం డీప్ అడిక్ట్ అయిపోయినాక అందులోంచి బయటికి రాలేక మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన పేరెంట్స్ మన మీద చాలా హోప్స్ పెట్టుకొని ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు మన పేరెంట్స్. అవునా, ఇక్కడ మనం పంపించి చదివిస్తున్నారంటే ఎందుకు చదివిస్తున్నారు వాళ్ళు? మీరు ఐఏఎస్లు, ఐపీఎస్, డాక్టర్స్, పోలీసులు కావాలన్నాయి కదా. అంతేగాని మీ భవిష్యత్తుని పాడు చేసుకొని మీరు రోడ్ల మాట పిచ్చోలో తిరగాలని వాళ్ళకి ఏమైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మీరు అట్లా అడిక్ట్ అయిపోయి రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది? అవునా? అందరూ మ్యాక్సిమం ఫార్మర్సే ఉండుంటారు ఫ్యామిలీ వాళ్ళందరూ. అవునా? వాళ్ళందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని కూలి పనులకి వాటికి వీటికి పంపించకుండా చదువుకోవాలని పంపిస్తున్నారు కదా. ఎందుకు? చాలా చదువుకోవాలి. మనం ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అవ్వాలి, మనం సెటిల్ అవ్వాలి. ఇలా చిన్న చిన్న వాటికి దేనికి అట్రాక్ట్ కావద్దు. మీకు ఇట్లాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ తెలిసినాయి కానీ మన దగ్గర చాలా ఉన్నాయి, మన చెన్నూరులో కూడా వస్తున్నాయి. ఇలాంటి మీ నోటీస్కి ఎవరైనా వస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రెడీ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. మనం డ్రగ్స్ నిర్మూలించాలి. అవునా? దానికి మీ అందరి సహకారం కావాలి. ఓకేనా? చేద్దామా? డ్రగ్స్ నిర్మూలిద్దామా? సే నో టు డ్రగ్స్. ఓకే, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు అందించండి మీరే. ఎందుకంటే మీకే ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. వాళ్ళు ఎక్కువ వాళ్ళ సెల్లర్స్ కాంటాక్ట్ అయ్యేది ఏంటంటే మీతోనే కాంటాక్ట్ అవుతుంటారు. అంటే మీతో డైరెక్ట్ మీతో కాకపోవచ్చు, మీ ఫ్రెండ్సే కానీ చుట్టుపక్కల వాళ్ళే కానీ మీకు కొంచెం కొంచెం హింట్ ఇస్తూ ఉంటారు. ఇలా ఉంటాయిరా, చేద్దామా. ఆ డ్రగ్స్ అని కూడా మీకు తెలియదు. ఇలా ఉంటాయిరా, చూద్దామా, ట్రై చేద్దామా అన్నట్టు మీకు హింట్స్ ఇస్తుంటారు. అట్లాంటివి ఏమైనా మీ నోటీస్కి ఇన్ఫర్మేషన్స్ వస్తే కనుక మాకు 100 చెప్పినా పర్లేదు. వాళ్ళు ఎవరు ఏంటి అని మేము తెలుసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మనం మన రాష్ట్రంలో మొత్తానికి డ్రగ్స్ నిర్మూలించాలి మనం. ఓకేనా? అండ్ ఇంకొకటి, మనకి ఇప్పుడు కొత్త మనకి యాక్ట్స్ ఇవి వస్తున్నాయి. కొన్ని పిల్లలు ఇప్పుడు మీరు ఏంటంటే చిన్న చిన్న వాటికి గొడవలకి వాటికి పోయి మీరు చిన్న చిన్న కేసులో ఇరుక్కున్నా కానీ అది మీ భవిష్యత్తుకి కూడా మంచిది కాదు. ఇప్పుడు డ్రగ్స్ వాళ్ళు ఉంటారు, జస్ట్ వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళు డ్రగ్స్ అలవాటు ఉందని కూడా మీకు తెలియదు. కానీ వాటితో పాటు తిరిగితే మిమ్మల్ని ఏమంటారు? వాడు ఇరుక్కుంటాడు కేసులో, వాటితో పాటు మీరు తిరుగుతారు. మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారా చేయరా? వీడు నాతో తిరుగుతున్నాడు, వీడికి కూడా సంబంధం ఉందే అంటారు. అవునా?
అప్పుడు ఏమవుతుంది? మీ మీద కూడా కేసు ఫైల్ అవుతుంది కదా, అవునా కదా? అట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి మన కేసులో ఏదైనా కేసు ఇన్వాల్వ్ అయ్యామంటే మన ఫ్యూచర్ అంతా లేనట్టే. ఇక ప్రతి ఒక్క జాబ్కే కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ దేనికైనా సరే మనకి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. పోలీస్ ఎంక్వైరీలో ఒక కేసులో కానీ దేంట్లో అయినా సరే మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మనకి ఏ జాబ్స్ రావు, ఏ ఆపర్చునిటీస్ ఉండవు. అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళే వాళ్ళకి కూడా ఏ ఆపర్చునిటీస్ ఉండవు. ఓకేనా? అది కొంచెం మైండ్లో పెట్టుకొని కేర్ఫుల్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చదువుకోండి మంచిగా. ఓకేనా? మనసులు మార్చుకోండి. ఇవన్నీ మీకు చెప్తున్నామంటే మీ ఓన్లీ మీ వరకే కాదు, మీరు బయట వాళ్ళకి చెప్పాలి. అవునా? మీ క్యాప్షన్స్ అన్ని మీకు నోటెడ్ చేసుకోవాలి అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి, అందరికీ. ఓకేనా? డ్రగ్స్ వేసేనా జీవితం నాశనం. మత్తు మందులు మన జీవితాలని చేస్తాయి, అంటే నాశనం చేస్తాయి. అవునా? డ్రగ్స్ కి బానిస అయితే జీవితాంతం మనం ఏమైపోతాం?